ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత అయిపోయే సమయంలోనే ఏ ఫ్యామిలీకి ఎంత ఇవ్వగలుగుతామో అది కూడా ఆలోచిస్తున్నాం. కొంతమంది చూశాను నేను, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఒకవేళ ఇప్పుడు చేస్తే లేనిపోని గందరగోళం వచ్చి అసలు మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతామని కూడా భయం ఉంది. ముందు డేటా కలెక్ట్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. దానిపైన కూడా ఈరోజు రేపు ఒక నిర్ణయం చేసుకుంటాం. కాబట్టి బ్రాడ్గా ఈ ప్రభుత్వం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం, ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండడం కోసం దశల వారీగా అన్ని కార్యక్రమాలు చేపట్టాం. ముందు వాళ్ళ సేఫ్టీ కోసం పనిచేశాం. తర్వాత ఏదైతే బుడమేరు బీచెస్ క్లోజ్ చేశాం, తర్వాత నీళ్లు అరికట్టాం, నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం చేశాం. ఇంతవరకు ఫుడ్ ఎక్కడా లోపం లేకుండా వీలైనంత వరకు అందరికీ సరఫరా చేశాం. మంచినీళ్ళు ఇచ్చాం, బిస్కెట్స్ ఇచ్చాం, పాలు ఇచ్చాం, అన్నీ చేస్తున్నాం. క్యాంపులు పెట్టాం. అవసరమైతే ఇంకోటి కూడా చెప్పాను, ఎన్ని క్యాంపులు అవసరమైతే అన్ని క్యాంపులు పెట్టండి. విజయవాడలో హోటల్స్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటే కాన్ఫరెన్స్ హాల్స్ కూడా తీసుకోండి, అక్కడ కూడా పెట్టండి. ఏదైతే వరద ప్రాంతంలో ఉండే ప్లేసెసే కాకుండా జిల్లాలో ఉండే అన్ని ప్లేసులు తీసుకోండి, బస్సులు పెట్టండి, అందరినీ పంపించండి. చాలా మంది ఆ బురదలో ఉండి 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 ఆలోచించి మానసికంగా ఒక ఆవేదనలో ఉండే పరిస్థితి వస్తున్నారు, చిన్నపిల్లలు కూడా. అలాంటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. 1 డే 2 days 3 days క్యాంపులు కూడా పెట్టుకోమన్నాం. మళ్లీ వచ్చి వీళ్ళంతా కూడా ఆ డేటా అంతా ఇవ్వాలి, ఎన్యూమరేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, బాధితులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం. ఇంకా ఏదైనా సజెషన్స్ వస్తే అవి కూడా తీసుకుంటాం. ఆ సజెషన్స్ కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు ఈరోజు కోవెల్ అపార్ట్మెంట్స్ 65 ఫ్లాట్స్ ఉన్నాయి, వార్డ్ నెంబర్ 45. ఆ ప్రెసిడెంటు, సెక్రటరీ శ్రీ కోవెల్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి 2,21,116 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. బాధితులు కూడా ముందుకొచ్చి సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. And inspired by your great efforts, we came forward with a single call. All our members has given this amount, sir. Within 1 hour, this amount came because of your efforts. And they have seen, after seeing you in the TVs, they were all inspired. And within 1 hour, we collected this amount. And we thought of sharing, even though we are in difficult. We are in flood waters, sir. Our apartment still up flood waters. Still our people thought it is better we share something for the community. Because it is only your inspiration, sir. Thank you. Thank you, sir. Thank you very much, sir. Thank you. మనం ఫస్ట్ రోజు వెళ్ళాం. వెరీ హ్యాపీ. ఫస్ట్ రోజు వెళ్ళాం కదా, ఇప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చి వాటర్ నడుచుకుంటూ. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ అండి. వెరీ నైస్ సార్, ఇన్స్పిరేషన్ సార్. వారు కూడా ఇక్కడ తీసుకొద్దాం రండి అన్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. అంటే నాకు 1-2 వార్తలు వస్తున్నాయి. నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను. మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంది ఇక్కడ జరిగిందంటే డెఫినెట్గా ఫర్మ్గా తాట తీస్తాం. వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేస్తాం. దీనికంటే ద్రోహం ఇంకోట్లేదు. ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. కబద్దారి హెచ్చరిస్తున్నా. ఇది నాకు ఒక అనుమానం కూడా ఉంది, ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా
కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా? ఈ కుట్రలు ఏమన్నా భాగాలున్నాయా తెలియదు నాకు. నేను ఆధారం లేకుండా ఇది పెట్టను. ఈరోజు మనం చూస్తున్నాం, మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్, అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు, అవి ఐరన్ బోట్స్. ఏ విధంగా వచ్చాయి? ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్ గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో 2 గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి. అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది. ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది. అదే గారి కాలం గాని కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది, చెప్పలేము. చాలా పవర్ఫుల్ గా ఫ్లో వస్తుంది వాటర్. ఆ వాటర్ లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు. అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్ గా ఆ సపోర్టింగ్ కాలం ఏదైతే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది. దాన్నే ఇప్పుడు తీసాను కౌంటర్ వెయిట్ మొత్తం ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఏంటో నాకే అర్థం కాదు. చిత్ర విచిత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి? అనుమానం వచ్చింది. ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం. ఎప్పుడో నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు. ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది, లేకుంటే మొత్తం ఇది చేసేశారు అని ఎవ్రీ డే ఒక సాక్షి పేపరు విషయంగా పరిస్థితిలో ఉన్నారు. ఎవ్రీడే ఇదే పని పెట్టుకొని, అంటే ఏంటిది? చూస్తాం, పర్లేదు, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ఇలాంటి ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. చూద్దాం. ఆధార్ అడగడం లేదు, ఫింగర్ ప్రింట్ ఇచ్చినా చాలు. రేషన్ కార్డు కూడా అవసరం, ఫింగర్ ప్రింట్ ఇచ్చినా సరిపోతుంది. ఐరిష్ ఆర్ ఫింగర్ ప్రింట్ అవి తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. అవి వెరిఫై చేసుకుని ఇచ్చేస్తా. చాలా మందికి రేషన్ కార్డు లేవు, తడిచిపోయినాయి. చాలా మంది నాకు కంప్లైంట్ చేశారు. వాళ్ళకందరికీ ఇప్పుడు మనం రేషన్ కార్డు ఇవ్వాలి, సర్టిఫికెట్స్ ఇవ్వాలి, అవన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. అట్లే ఉంటాయి. అంటే ఖర్చు పెట్టకుండా అన్ని డైవర్ట్ చేసేసుకున్నారు, ఖర్చు పెట్టేశారు. ఆ అకౌంట్లో డబ్బులు లేవు, పుస్తకాల్లో డబ్బులు ఉన్నాయి. మొత్తం కూడా ఏ అకౌంట్లో కూడా ఊడ్ చేశారు. కడాన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా ఊడ్ చేశారు. ఈ ప్రభుత్వం, గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినా, 2 సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా, ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్ కు ఒక్క పైసా పెట్టలేదు. ఈ యొక్క బుడమేరుకైతే 5 వర్కులు శాంక్షన్ చేశాం. ఈ 5 వర్కులు నిలిపేశారు. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్, ఎక్కడ చూసినా కబ్జాలమయం అయిపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇళ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్ గా ఉంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు, ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు, 500 కోట్లు ఇచ్చారు. ఆ 500 కోట్లలో 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం. అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు. అన్ని పాపాలు కలిసి ఈ రోజు ప్రజలకు శాపాలుగా మారాయి. ఇది కాకుండా ఒక హిస్టారికల్ గా చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వర్షాలు పడ్డాయి. ఈ ప్రభుత్వం, గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినా, 2 సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా, ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్ కు ఒక్క పైసా